ప్రభువారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువారు ఉండి ప్రభువే మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనులు వాక్యాన్ని బోధించుచుండగా ప్రతి ఒక్కరు హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకుటకు రహస్య రాకుటకు అందరినీ ఆయత్తపరచునట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. అయా మహాగణుడ మహోన్నతుడ దేవా మీరు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి మీరు జయకరంగా జరిగిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయల్లోనూ మీరు ఉండమని కొనుచ్చున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకము తెరిచి అందరం కలిసి పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 112వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
ప్రభు మనతో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆరోపించి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు, ప్రభువుకు స్తోత్రాలు. గత బైబిల్ స్టడీలో ప్రభువుని ప్రేమించటం ఆయన వాక్యం ద్వారా ఏ విధంగా సాధ్యపడుతుంది లోకంలో ఉన్నప్పుడు అనేది మనం నేర్చుకున్నాం. ప్రభు మనతో మాట్లాడారు, ఆయన లేఖనాలు మనకు తెలియపరిచారు. ఎవరైనా కానీ ప్రభువుని ప్రేమించకపోతే వారు శపింపబడును గాకని ఒక హెచ్చరిక వచ్చింది. అది అపోస్తులైన పౌలు గారు రోషంతో వ్రాసిన మాట.
ప్రభుని ప్రేమించటం అంటే ఏమిటి అసలు? అది ఎలా సాధ్యం అవుతుంది? ప్రభునే ప్రేమించాలా? ఇంకెవరిని ప్రేమించకూడదా? నాకంటే ఎక్కువగా అని ప్రభు అన్నారు కాబట్టి ఆయన కంటే ఎక్కువగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దని ఆయనే చెప్పారు. మొదటి స్థానం ఆయనకి ఇచ్చి, ప్రేమకు నిర్వచనం ప్రభువే కనుక దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రాకడకు ముందు ప్రేమలో పరిపూర్ణత పొందాలి. పరిపూర్ణుల కొరికే ప్రభు దిగొస్తున్నారు మధ్యాకాశానికి. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన చేత రాకడ కొరకు ఏర్పరచబడిన పరిశుద్ధులు బలముతో ఉదయించే సూర్యుని వలె మారుతారు. ఆయన మధ్యాకాశానికి వచ్చే సమయంలో బలముతో ఉదయించే సూర్యుని వలె మనం మార్చబడబోతున్నాం, రూపాంతరం చెందబోతున్నాం. వేరొక మనుషునిగా మనల్ని పరిశుద్ధాత్ముడు మార్చబోతున్నారు. పరిశుద్ధాత్మ మనకు ఇవ్వబడిన కారణం కేవలం అన్య భాషలు మాట్లాడడానికి మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమై ఉన్నారని రోమీయులకు రాయబడిన పత్రికలో వ్రాయబడింది. ఆ దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఏ మనుషుడైనా తన హృదయంతోనే ఎదుటి వారిని ప్రేమిస్తారు. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఎందుకు కుమ్మరించబడ్డారనగా, మన హృదయం అంతా దేవుని యొక్క ప్రేమతో నింపబడాలి. అప్పుడు దేవుని మనం మొదటి స్థానం ఇచ్చిన వారమే, దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారమే దేవుని ఎక్కువగా ప్రేమించగలం. దేవుని యొక్క వాక్యంలో మొదటి రుజువు చూసాం. ప్రభుని ప్రేమించడం అంటే మన పాపముల కొరకు సరైన ప్రకారంగా పశ్చాత్తాపడాలి. క్రైస్తవ జీవితం పశ్చాత్తాపంతో కూడిన ప్రారంభమై ఉండాలి. పశ్చాత్తాపం సిలువను చూస్తే కలుగుతుంది. సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగపు ఆ దృశ్యాన్ని, ఆ సన్నివేశాన్ని మనోనేత్రాల ఎదుట ప్రభు మనకు ప్రత్యక్షపరిచినప్పుడు మనకు పశ్చాత్తాపం కలుగుతుంది. మొదటి అనుభవం మనం చూసాం. ప్రభుని ప్రేమించడం ఏ విధంగా జరుగుతుంది, ఎలా నేను ప్రేమించగలను? ఆయన నాకు కనబడట్లేదు. ప్రభు మీరు కనబడితే ఎవరిని ప్రేమించిన ఇక మిమ్మల్ని ప్రేమిస్తానని మీరు అంటారేమో. దేవుడు అలా చెప్పలేదు. మనం ఈ లోకంలో ఉన్నాం, మనుషుల మధ్య ఉన్నాం. హానోకు కూడా దేవునితో నడిచారు 300 సంవత్సరాలు. ఆయనకి భార్య, కుమారులు, కుమార్తెలు ఉన్నారని రాయబడింది. ఇది సంఘానికి చెప్పే హెచ్చరిక. ఇంటి వారితో ఉంటూ ప్రభుని ప్రేమించగలగాలి, ఆయనతో నడవగలగాలి, ఆయన గుండెల మీద ఆనుకోగలగాలి, ఆయన సన్నిధిని తలంచుకుంటూ ఉండాలి. అది గవర్నమెంట్ ఉద్యోగమైనా, అది ప్రైవేట్ ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా కానీ ప్రభుతో కూడా కలిసి జీవిస్తూ చేస్తే ఆ ఫలం వేరే విధంగా ఉంటుంది. ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తే కొంతకాలం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఇది శ్రేష్టమైన మార్గం, చాలా సులువైన పద్ధతి అని మీకు గ్రహింపు కలుగుతుంది. ప్రాక్టికల్గా దీనిని చేయడం చాలా కష్టం అని అనుకుంటారు చాలామంది. కాదు, ఒకసారి ఆయన యొక్క ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ దినం ప్రారంభించండి. ఈ దినమే అనుకోండి, అయిపోయింది బైబిల్ స్టడీ. రేపటి నుండి ఆయన ప్రేమను తలంచుకొని ఈ వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపడి, అయ్యో నేను ప్రభుని ప్రేమించలేకపోతున్నానని ఒక వైరాగ్యంతో, ఒక ఆత్మసంబంధమైన రోషంతో ఆయనను ప్రేమించడం ప్రారంభించి
మొదటి స్థానం ఆయనకి ఇచ్చి రేపటి రోజు నుండి దినం ప్రారంభించండి. అది చాలా దీవెనకరంగా ఉంటుంది. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తారని అన్నారు. ఆస్తిని సృష్టించేవారు. ఆస్తికర్త అని అంటే సృష్టికర్త, ఆదరణకర్త దేవుడై ఉన్నారు. రక్షణకర్త, సమాధానకర్త మన ప్రభు అయిన దేవుడై ఉన్నారు. ఆస్తికర్త అంటే ఆస్తిని సృష్టించేవారు. అంటే ప్రభుని ప్రేమించే వారి చేతిలో ఉన్నదంతా సఫలమవుతుంది. మేము ప్రేమిస్తున్నాం చాలా సంవత్సరాల నుండి, మాకు ఎలాంటి ప్రయోజనం ఫలము లేదా ఫలితాలు కనబడట్లేదు అనుకోమాకండి. కొన్ని చెట్లు ఆలస్యంగా పెరుగుతాయి, కానీ వాటిని పెకలించడం సాధ్యం అవదు. మరలా చెప్తున్నాను, ధనియాలు వేస్తే భూమిలో, మన పెరట్లో, తోటలో చాలా త్వరగా ధనియాలు మొక్క మొలుస్తుంది. మెంతులు వేస్తే చాలా తొందరగా మెంతుకూర వచ్చేస్తుంది. కానీ కొన్ని చెట్లు ఉంటాయి దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో, అనంత సృష్టిలో, ఈ అనంతమైన సృష్టిలో అవి ఆలస్యంగా పెరిగి అలా పెద్దదవుతాయి. ఇట్ విల్ టేక్ టైం. నీ ఎదుగుదలకు మొదటి ప్రాముఖ్యత ఇస్తే నీ యొక్క ఫలం చాలా గొప్పదై ఉంటుంది. ఆ తర్వాత శాఖోపశాఖలు విడుస్తాయి. చాలా పక్షులు, రకరకాల సకల జాతుల పక్షులు వచ్చి ఆ వృక్షంలో లేదా ఆ చెట్లు, వాటి కొమ్మల్లో నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. వాటిని పెకిలించడం సాధ్యం అవుతుంది. వాటి వేళ్ళు భూమిలోనికి తన్నుకొనిపోయి ఉంటాయి. వాటి నీడను మనుషులు ఆశ్రయిస్తారు, పక్షులు ఆశ్రయిస్తాయి, పశువులు ఆశ్రయిస్తాయి. మీరు ఆ ప్రకారంగా ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఎలాంటి ఫలం లేదు, ప్రతిఫలం లేదని నేను అనుకోకూడదు. విసుగొచ్చినప్పుడు, చిరాకు కలిగినప్పుడు మనుషుల మీదే చూపించండి. అది కొంతవరకే, దేవుని మీద చూపించమాకండి. అది పాపం అవుతుంది. నేను ప్రభు కొరకు ఎంత ప్రయాసపడినా నాకు ఎలాంటి ప్రతిఫలం లేదని సేవలో మేము అనుకోకూడదు. ₹1 సేవ మేము చేస్తే, లేదా 1%, 1% సేవ మేము చేస్తే 100% ఆశీర్వాదం ఇచ్చే దేవుడు కారు ఆయన. 1,00,000 రెట్లు, 1,00,000 రెట్లు ఆశీర్వాదాన్ని ఇస్తారు ఆయన. విశ్వాసులై ఉండి ప్రభువుని మీరు ఎక్కువగా ప్రేమించి ఆయన కొరకు ప్రయాసపడితే ఆయన మీకు ఇచ్చే ప్రతిఫలం 1% కాదు. ₹1 ఇస్తే మార్కెట్లో ₹1 వస్తువే తిరిగి ఇస్తారు వాళ్ళు. పళ్ళపొడి ప్యాకెట్ ₹5 ఇస్తే ₹5. టూత్పేస్ట్ ఒక 50, ₹100 ఇస్తే ₹100. వాడేమి ₹10,000 టూత్పేస్ట్లు ఇవ్వడు. దేవుడు అలా కాదు. దేవుని కొరకు మనం 1 గంట టైం వ్యయం చేస్తే, ఖర్చు పెడితే, దేవుని కొరకు మనం కొంత ద్రవ్యం, శ్రమదానం, ప్రార్థన, స్తోత్రాలు, ఆరాధన, ప్రభుని ప్రేమించే అనుభవాలు, ఇవి పరిచర్య చేస్తే దానికి 1% కాదు. విశ్వాసులైన మీతో చెప్తున్నాను, సేవకులై ఉంటే మీతో చెప్తున్నాను, మేము చెప్పుకుంటున్నాం, చాలా రెట్ల ఆశీర్వాదం ఉంటుంది. అది క్రమక్రమంగా నీ ఎదుటికి ఆయన రప్పిస్తారు. రిబ్కాను రప్పించిన ఎలియాజరు ఎదుటికి, శిష్యుల ఎదుటికి నీళ్ళకుండా మోయిచున్న వాడిని రప్పించలా. అలాంటి దేవుడు ఆయన. ఎలా ఎదుర్కోబోతున్నారో బైబిల్ చెప్పి మీ ముందు కొన్ని వాక్యాలు ఉంచి ఈ బైబిల్ స్టడీలో కొంచెం ముందుకు వెళుతున్నాం. ఎలా ఎదుర్కొంటారు మిమ్మల్ని అంటే, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు అని వ్రాయబడింది. అవన్నీ దాచిపెట్టబడిన హిడెన్ బ్లెస్సింగ్స్, దాచిపెట్టబడిన ఆశీర్వాదాలు. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారి కొరకు, ఎవరైతే ఆయన గుండెల మీద ఆనుకుంటారో, ఆయనను ప్రేమించే వారిగా మీరు మారితే, ఆయన గుండెల మీద ఆనుకునే వారిగా మీరు మారితే, వారి కొరకు ఆయన దాచిపెట్టిన ఆశీర్వాదాలు, హిడెన్ బ్లెస్సింగ్స్ అంటే దాచిపెట్టబడిన రహస్య స్థలాలలో, అంధకార స్థలాలలో ఉంచబడిన నిధులు మీ కొరకు ఆయన అలాగున ఉంచి సమయం వచ్చినప్పుడు మీ ఎదుటికి రప్పిస్తారు ఆయన. అలా చేయబోతున్నారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కరోనా కానీ, 3rd వేవ్ కానీ, ఈ 3వ తరంగం, ఇవన్నీ
మీ యొక్క ఆర్థిక స్థితిని పాడు చేసే అని మీరు అనుకోవచ్చు. మొత్తం శిలువ రక్త ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ప్రపంచానికి ఇప్పుడే గ్రహింపు కలుగుతూ ఉంది. ప్రజల్లో భయం మొదలైంది. ఒక తరంగం రెండో ప్లేగ్, మొదటి ప్లేగు, రెండో ప్లేగు, మూడో ప్లేగ్ అని రాలా. మొదటి కలరా, రెండో కలరా, మూడో కలరా అని రాలా. మొదటి క్యాన్సర్, రెండో క్యాన్సర్ అలా లేదు. ఇది మొదటి కరోనా అయిపోయింది 2020లో, రెండో కరోనా 2021లో, మళ్ళా ఇంకా కొన్ని రోజుల్లో లేదా కొన్ని నెలల్లో లేదా వచ్చే సంవత్సరంలో మూడో తరంగం, థర్డ్ వేవ్, రకరకాల డెల్టాలు గిల్టాలని ఎన్నెన్నో పేర్లు పెట్టారు. నిజమే, అవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరికలు నిజమే. కానీ ఇవన్నీ కూడా ఆయన పరిశుద్ధుల కొరకు ఆయన తగ్గిస్తారు. బైబిల్లో రాయబడింది, ఏర్పరచబడిన వారి నిమిత్తము శ్రమ దినాలు కొన్ని తగ్గింపబడతాయి. హల్లెలూయా. ఎవరైతే ఏర్పరచబడ్డారు, మనం దేవుని చేత ఏర్పరచబడ్డాం. మనుష్యులు మనల్ని ఎన్నుకోలేదు, దేవుడు మనల్ని ఎన్నుకున్నారు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. ఎవరైతే ప్రభు చేత ఏర్పరచబడతారో వారి కొరకు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడునని రాయబడింది. రాబోతున్న ఉగ్రత కాలాల్లో కొన్ని విషయాలు ప్రభు మత్తయి సువార్త 24లో హెచ్చరిస్తూ సెలవిచ్చిన ప్రవచనాలవి. ప్రవచన పురుషుడు కదా మన ప్రభు. కాబట్టి శిలువ రక్త ప్రవాహంలో ఈ కరోనా ఇదంతా కొట్టుకుపోతుంది. ఆయన మీ కొరకు సిద్ధపరిచిన బహుమానం, దాచిపెట్టిన ఆశీర్వాదం మీ ఎదుటికి ఆయన తీసుకొని రాబోతున్నారు. ప్రభుని ఎక్కువగా ప్రేమించండి. మూలవాక్యం నుండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మనం చదువుతాం. కొరింథీ సంఘానికి దైవజనుడైన అపోస్తులైన పౌలు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. కొరింథీ సంఘానికి దైవజనులైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నారు. కాబట్టి ప్రభువుని ఎవరైనా ప్రేమించుకుంటే వాడు శపించబడునుగాకని అందుకనే చెప్పారు పౌలు గారు. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారికి శాపాలు రావు. నేను ప్రేమించాలనుకుంటున్నాను ప్రభుని, ఏం చేయమంటారు అని ఎవరైతే అడుగుతారో, ఒకవేళ మీరు అలాంటి వారై ఉండి అలా ప్రశ్నిస్తే మీకు దేవుడిస్తున్న ఉత్తరం ఏమిటంటే, గత బైబిల్ స్టడీలో మొదటి పాయింట్లో మనం విన్నాం, ఆమె పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వచ్చింది. పశ్చాత్తాపంతో ఆయన పాదాలు తన కన్నీళ్లతో కడిగింది. ఆమె వచ్చేటప్పుడు నీళ్లు తెచ్చుకోలేదు. ఆమె తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచింది. ఆయన పాదాలను ఆమె ముద్దు పెట్టుకుంటుంది. ఆయన బ్రహ్మచారి, ఆ జన్మ బ్రహ్మచారి, అపర పరిశుద్ధుడు ఆయన, మహా పరిశుద్ధుడు ఆయన, అతి పరిశుద్ధుడు ఆయన, నాజీరు చేయబడిన, ప్రతిష్ఠింపబడిన, దేవుని చేత ప్రతిష్ఠింపబడి లోకానికి పంపబడిన దేవుని కుమారుడు ఆయన. ఆ పాపాత్మురాలైన స్త్రీ, ఆమె యవనస్తురాలో మధ్య వయస్కురాలో ఎవరో రాయబడలేదు, కానీ ఆమె ఆయన పాదాలని పట్టుకుంటా ఉంటే ఆయన వద్దని అనలా. ఎందుకనంటే సూర్యుని యొక్క వెలుగు బురద మీద పడినా కానీ బురద పొరపాటును కూడా సూర్యుని వెలుగుకు అంటదు, సూర్యుని యొక్క తేజస్సుకి. అవునా, లోకంలో ఎన్ని మాలిన్యమైన మురికి ప్రదేశాల మీద సూర్యుని యొక్క తేజస్సు వెలుగు పడినా కానీ ఆ అగ్నికి, ఆ వేడికి అవి కాలిపోతాయి, కానీ ఆ వెలుగు, అగ్ని ఏమాత్రం కూడా కలుషితం అవదు. అలాంటి మహాపరిశుద్ధుడు ఆయన కనుక ఆమెలో పశ్చాత్తాపం వచ్చిందని ఆయన తెలుసుకొని మౌనంగా ఉండిపోయారు. ఆమె తన యొక్క పాపములు తలంచి పశ్చాత్తాపంతో ఏడ్చే వరకు ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆమె కొరకు ఆయన సర్టిఫికెట్ సిద్ధపరిచి ఇచ్చారు. ఏమన్నారంటే, ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఆమె చేసిన పని మనం చేయాలని ఇండైరెక్ట్గా ప్రభు మనతోనూ, సీమోనుతోనూ, అక్కడ ఉన్న వారందరితోనూ చెప్పారు, శిష్యులతోనూ. మన పాపముల కొరకు మనం పశ్చాత్తాపడి ఆయన పాదాలని కన్నీటితో కడగాలి. కన్నీరు మన కళ్ళల్లో నుండి బయలుదేరాలని దేవుడు కోరుకోరు, మన హృదయంలో నుండి కన్నీరు బయలుదేరాలి. మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొనిరని రాయబడింది. వాక్యం హృదయాన్ని గుచ్చుతుంది, హృదయం పొడవబడుతుంది. హృదయంలో నుండి పశ్చాత్తాపం కన్నీటి ప్రవాహంగా బయలుదేరుతుంది. ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటూ స్తుతిస్తూ, నన్ను క్షమించావి, నా పాపములని తుడిచివేసేవి. ఇలాంటి అనుభవాలు నేర్చుకున్నాం. అలా చేయండి, మీరు ఎక్కువగా ప్రభుని ప్రేమించే ఆ స్థాయికి ఎదగగలరు.
ఎవడైనా ప్రభువుని ప్రేమింపుకుంటే వాడు శపించబడునుగా కానీ పౌలు గారు హెచ్చరిక చేశారు. ఇది మా ప్రసంగం కాదు, మాకు ఈ విద్యను నేర్పించిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ విద్య నేర్చుకోవడం కొరకు గమలీయేలు పాదాల దగ్గర పౌలు గారు నేర్చుకున్న ప్రకారంగా మాకు అపోస్తులు, దైవజనులు, ఆత్మీయ తండ్రి, గురువు గారు పాస్టర్ దేవరాజయ్య గారిని ఒక మంచి కాపరిగా, ఉపదేశకునిగా దేవుడు ఇచ్చారు. వారు చేసిన ప్రసంగాలలో ఇదొక ప్రసంగం. లోతైన అనుభవాలు పరిశుద్ధాత్ముడు వారి ద్వారా మాకు నేర్పించారు. ప్రభుని ప్రేమించడం రెండో అనుభవంలోకి మనం వెళ్ళబోతున్నాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరచి కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవబడుతుంది. కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన రెండో పత్రిక 5:15. జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు, అంటే యేసు కొరకు మాత్రమే వారు జీవించాలి. తెలుగు భాషలో వాని కొరకు అనే మాట వ్రాయబడింది. వాణి అనే మాట దేవునికి వర్తింపకూడదు. తమిళ భాషలో అవర్ అని పిలుస్తారు ప్రభుని, వారు. ఎందుకంటే ఆయన ఒక విధంగా 3 భాగాలతో ఉన్నారు: తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా. రెండోది అది గౌరవ సూచకమైన పదం. వాడు, వాణి ఇలాంటి మాటలు మన తెలుగు భాషలో కొంచెం ఇబ్బందికరంగా దేవుని విషయంలో ఉంటాయి, తప్పదు. కనుక వారు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. దీని అర్థం ఏమిటి అని మనం దేవుని యొక్క వాక్యంలో జాగ్రత్తగా పరీక్షించి చూస్తే, తమ కొరకు ఆయన మృతి పొందారు. ఆయన మృతి పొందకపోతే ఈ జీవం కొట్టివేయబడి ఉండేది. పాపం వలన, రోగం వలన, శాపం వలన, ఆత్మ సంబంధమైన మరణం, శరీరప్రకారమైన మరణం వచ్చి ఉండేది, శరీరానుసారమైన రోగం. కాబట్టి జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తమ నిమిత్తము మృతి పొంది. ఎవరి నిమిత్తం యేసు మృతి పొందారు? మనుషులందరి నిమిత్తం. ఆ మనుషులలో మనం అక్కరం. యేసు ఆయన కొరకు చనిపోలేదు. అసలు ప్రపంచాన్ని దేవుడు తన కొరకు సృష్టించలేదు, మనుషుల కొరకు సృష్టించారు. పరలోకం కూడా మనుషుల కొరకే. దేవదూతల్ని కూడా ఆయన స్తుతించే గుంపు ఒకటే, ఆయన కొరకు. ఆ తర్వాత చూస్తే ఆయన కొరకు కనిపెట్టే వారికి శుభవార్త తెచ్చే దేవదూతల గుంపు ఒకటి, ఆయన ప్రజల కొరకు యుద్ధం ఆడే దేవదూతల గుంపు ఒకటి, ఆయన ప్రజల చుట్టూ కావులిగా ఉండి కాపాడే దేవదూతల గుంపు ఒకటి. ఇలాగున ఆయన ప్రజలైన వారికి స్వాస్థ్యానికి సేవ చేసే ఆత్మల గుంపు. ఏది చేసినా ప్రభు మనుషుని కొరకే చేశారు. ఈ మనుష్యుడు ఏది చేసినా దేవుని కొరకు చేస్తున్నాడా? అలా చేస్తే దేవుని ప్రేమించినట్లే. ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయండి అని రాయబడింది. నువ్వు ఆహారం భోజనం చేసినా దేవుని మహిమ కొరికి, నువ్వు ఆ ఉద్యోగం చేసినా దేవుని మహిమ కొరికి, నువ్వు ఆ వ్యాపారానికి వెళ్ళినా దేవుని మహిమ కొరికి. అన్ని స్థలాలలో మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి. సేవా పరిచర్యల్లో కూడా దేవుడు మహిమపరచబడాలి. జీవించే వారికి మీదట ఆయన కొరకు జీవించాలి. తర్వాత తమ కుటుంబం కొరకు జీవించాలి. కుటుంబం చాలా అవసరం. వివాహం జరిగిన వారికి, వివాహం జరగని వారికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుత్వాలు అవసరమే. కానీ కొంతమంది వాళ్ళ కొరకే బ్రతుకుతారు, కుటుంబాన్ని కూడా పట్టించుకోరు. కొంతమంది వారి కొరకు, కుటుంబం కొరకు జీవిస్తారు, అసలు దేవుణ్ణి జ్ఞాపకమే చేసుకోరు. అలాంటి వారు ప్రభు యొక్క రాకలో విడవబడతారు.
వారు బలంతో ఉదయించలేరు. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకు మాత్రమే జీవించాలి. ఎందుకంటే ఆయన మన కొరకు మృతి పొందారు, తిరిగి లేచారు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం 14వ వచనం చదువుదాం ఒకసారి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. కొరింథీ 2వ పత్రిక 5:14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నదని బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తు ప్రేమ బలవంతం చేయుచున్నది. నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు? పౌలా, ఓ అపోస్తులారా, ఓ సేవకులారా, ఓ విశ్వాసులారా, మీరు ఎవరి కొరకు జీవిస్తున్నారని క్రీస్తు ప్రేమ బలవంతం చేయుచున్నది. ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేయుచున్నది. ఇక మీదట ఆయన కొరకు జీవించండి. సేవకులు మాత్రమే ఆయన కొరకు జీవించాలా? విశ్వాసులు జీవించకూడదా? అలాగైతే సేవకులు మాత్రమే యేసుక్రీస్తు యొక్క రాకడికి సిద్ధపడి ఎత్తబడతారు. రాకడలో విశ్వాసులు ఎత్తబడరు. ఆయనను ప్రేమించేవారు బలంతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ప్రేమించేవారు అని రాయబడింది, కానీ వారు సేవకుల విశ్వాసులని లేదు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ జ్ఞానంతోనూ, పూర్ణ బలంతో ప్రేమింపవలనని ప్రభు ఆజ్ఞించారు. కానీ వాళ్ళు సేవకులే అయి ఉండాలి అని చెప్పలా. వారు విశ్వాసులే అయి ఉండాలని చెప్పలా. ఆయనను ఎరిగిన వారందరూ ఆయనను ప్రేమించాలి. నువ్వు ఆయనను ఎరిగి ఉన్నావు. గుడ్డివాణి కనులు తెరిచిన తర్వాత ప్రభు ఏమన్నారు అంటే, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవారు ఆయనే. మన మనోనేత్రాలు ఆయన వెలిగించారు. యుగ సంబంధమైన దేవత, అంధకార శక్తి, అపవాది, సాతాను మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిన కాలంలో ప్రభుని మనం చూడలా. కానీ ఆయన చీకట్లో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ సెలవిచ్చిన తర్వాత, మన మనోనేత్రాలను ఆయన తెరిచిన తర్వాత మనం ఆయనను చూడటం ప్రారంభించాం. మనం ఆయన యొక్క స్వరాన్ని వినటం, ఆయన మనతో మాట్లాడటం అనుభవంలోకి వచ్చేసింది, తెచ్చుకున్నాం. కాబట్టి ఆయనను ఎక్కువగా ప్రేమించే ఆ స్థాయికి మనం ఎదగాలి. ప్రభుని ప్రేమించడం నేర్చుకోండి. ఇంకా వేద గ్రంథాన్ని పరీక్షించి చూస్తే 3వ అనుభవం మనకు నేర్పిస్తుంది, నా ఆజ్ఞలను గైకొనువాడే నన్ను ప్రేమించేవారు. ఆయన ఆజ్ఞలు ఇచ్చింది చదివి వదిలిపెట్టడానికి కాదు. అందరం లేచి నిలబడదాం, దేవుని యొక్క వాక్యం చదువుకుందామని కొన్నిసార్లు మనం చదువుకుంటాం, లేకపోతే మోకరించి చదువుతాం, పోనీ కూర్చొని చదువుతాం. చదువుకోవడానికి మాత్రమే ఆజ్ఞలు ఇవ్వాల. చదివిన మాట మన కళ్ళల్లో నుండి మన తలంపులోకి, మన హృదయంలోనికి అది ప్రవేశిస్తుంది. దేవుని యొక్క వాక్యం 2 అంచుల ఖడ్గం, వాడి అయిన ఖడ్గం, ఏ ఖడ్గం కంటే చాలా ఎక్కువ వాడి అయిన ఖడ్గంగా ఉండి అది మన యొక్క తలంపులో ప్రవేశిస్తుంది. అది మన చూపుల్లోకి వెళుతుంది. అవునా, అది మన యొక్క గుండెల్లో అలాగనే స్థిరమవుతుంది. ఆ వాక్యాన్ని మనం తీసేయకూడదు. హృదయంలో నుండి తీసివేయబడాల్సింది చేదు, పాతకాలపు పగలు, కక్షలు, క్రోధాలు, అహంకారం. అంతేగాని మన హృదయంలో నుండి నాటి పెట్టబడాలి. ఎందుకనంటే విత్తేటప్పుడు దేవుడు మనుష్య కుమారునిగా యేసు ప్రభుల వారు సెలవిచ్చారు. కొన్ని త్రోవ పక్కన పడతాయి, కొన్ని ముండ్ల పొదలో పడతాయి, కొన్ని రాతి నేలలో పడతాయి. మీరు వినుచున్న వాక్యాలు సారవంతమైన నేల మీద పడుతున్నాయా? మీ హృదయం సారవంతంగా ఉందా? ఓపికతో మీరు విని ఫలిస్తున్నారా? వారు ఓపికతో నూరంతలు ఫలిస్తారని ప్రభు సెలవిచ్చారు. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని 14వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరచి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనము. యోహాను 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ప్రభు మనతో మాట్లాడుతున్నారు. యేసు ఇలా చెప్పారు, ఒకడు నన్ను ప్రేమించినలా నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. తండ్రి కుమారుడు వచ్చి నివాసం చేసే ఆ అనుభవం ప్రభు నేర్పిస్తున్నారు. తండ్రి కుమారుడు వచ్చి నివాసం చేస్తే ఇక మనం గ్రహిస్తూనే ఉంటాం, ఎస్ ఫాదర్ ఇస్ విత్ మీ,
అవర్ హెవెన్లీ ఫాదర్, మై హెవెన్లీ ఫాదర్ ఇస్ విత్ మీ, మై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ విత్ మీ. తండ్రి నాతో ఉన్నారు, కుమారుడైన యేసు నాతో ఉన్నారు అని మనం గ్రహింపులోకి వెళ్తాం. ప్రేమించడం ఏంటో నేర్పిస్తున్నారు ప్రభు తన వాక్యం ద్వారా. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలను గైకొనును అన్నారు. సొంత అభిప్రాయాలు ఉంటాయి, ఆజ్ఞల్ని గైకొననివ్వవు. స్వ అభిప్రాయాలు ఉంటాయి, అవి దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొననివ్వు. అలాగే చెప్తారులే సేవకులు, పర్వాలేదులే అని కొన్ని విషయాలు కాంప్రమైజ్, రాజీ అయిపోతారు కొందరు. మీరు రాజీ పడుతున్నారా? దేవుని యొక్క ఆజ్ఞ తెలిసినా కానీ నీ ధర్మశాస్త్రంలో నేను మర్చివాడును కానని దావీదు చెప్పారు, గుర్తుందా? నేను ఏమైనా మర్చిపోతాను కానీ నీ ధర్మశాస్త్రాన్ని నేను మర్చిపోయేవాడిని కాదు అని అన్నారు దావీదు. నా స్వాభిప్రాయం కంటే నీ ఆజ్ఞలు నీ మాటలు నేను ఎక్కువగా ఎంచుచున్నానన్నారు యోబు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం అని అన్నారు సమూయేలు ప్రవక్త సౌలుతో. దావీదు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునండి, దేవుని యొక్క ఆజ్ఞల్ని మర్చిపోకుండా జాగ్రత్త పడండి. మీ స్వ అభిప్రాయాలు ఉంటే కొన్ని విషయాలలో, పాపం విషయంలో నేను చెప్తున్నా, రాజీ పడొద్దు పాపంతో. పర్వాలేదులే, దేవుడు సర్దుకుంటారులే, సేవకులకి తెలియదులే, లోకానికి తెలియదులే, కాదు. దేవుడు ఏది నిషిద్ధము అని అన్నారో వాటిని మనం ఆమోదమని అనకూడదు. దేవుడు నిషేధించిన దానిని మనం నిషేధించాలి. మన స్వాభిప్రాయాలు కొన్ని విషయాల్లో మార్చుకోవాలి. యోబు గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరుస్తున్నాం. ద బుక్ ఆఫ్ జోబ్, 23వ అధ్యాయం 12వ వచనం చదవబడుతుంది. యోబు గ్రంథం 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. సమూయేలు మొదటి గ్రంథం 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వింటియు శ్రేష్టము. సౌలు సమూయేలుకి మధ్య అక్కడ సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంది, ఒక చర్చ. సమూయేలుకి కోపం వచ్చేస్తూ ఉంది. దేవుడు చెప్పిన మాట నేను ఇతనికి చెప్పాను కదా, రాజు అయితే ఏమిటి అనుసరించడా? అమాలేకులందరినీ ఆకాశం మీద నుండి తుడిచిపెట్టమని దేవుడు అన్నారు కదా. అమాలేకులు రాజుని, శ్రేష్టమైన గొర్రెల్ని, క్రొవ్విన ఎడ్లని ఎందుకు ఉంచుకున్నావు? ఎందుకు ఇలా చేశాడు అని అంటే సౌలు కాంప్రమైజ్గా మాట్లాడుతున్నాడు. ఈ ఉపయోగపడతాయని అన్నీ నాశనం చేశానయ్యా, అన్నీ కొట్టేశాను, మరి నాకు వినబడుతున్న ఎడ్ల రంకెలు ఏమిటి? ప్రవక్తతో అతడు అబద్ధం ఆడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మీ సేవకులతో మీరు అబద్ధాలు ఆడుతున్నారా? అతడు దాచిపెట్టాలని చూశాడు కానీ అవి వినబడేటట్లు చేసేసారు దేవుడు. అప్పుడు సమూయేలు ఈ మాట అన్నారు, చదివారు కదా ఇప్పుడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి మహిమ కలుగునుగాక. అది చాలా ఆయాసం అయిపోయింది సమూయేలు ప్రవక్తకి. మరి దేవునికి ఎంత ఆయాసమైంది? దేవునికి ఆయాసం కలిగించేవారుగా ఉన్నారా? దేవుని యొక్క ఆజ్ఞల్ని దైవ సేవకులు వివరిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం మీరు చదివేటప్పుడు ఒంటరిగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటారు. మీరు పండుకున్నప్పుడు వాటిని ధ్యానిస్తే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు వాటిని ధ్యానిస్తే, మెడిటేట్ చేయగలిగితే, అయ్యో నేను దేవుడు ఇలా చెప్పారు కదా,
నేను ఇలా చేయలేకపోతున్నాను అని మీకు బాధ కలుగుతుంది. అది దేవుడే మీకు అలా బాధ కలిగిస్తారు. వెంటనే ఇలా నేను చేయకూడదు, ఇలా నేను చేయాలి అని సరిచేసుకోండి. దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరు పాటించండి. దానివల్ల ప్రభుని మీరు ప్రేమించిన వారు అవుతాను. ప్రభుని ప్రేమించుకుంటే ఎవడైనాను వాడు శపించబడునుగా కానీ పౌలు గారు హెచ్చరిక చేసిన మూలవాక్యంతో దీనిని ప్రారంభించాం. ప్రభుని ప్రేమించేవారు బలంతో ఉదయించే సూర్యుని వల్ల ఉంటారని మనం విన్నాం. ప్రభుని ప్రేమించడం అంటే సహోదరుని ప్రేమించడం ఇంకొక మెట్టు. తన సహోదరుని ప్రేమించని వాడు కనబడుతున్నాడు, సహోదరుడు అతన్ని ప్రేమించిన వాడు కనబడని దేవుని ఎలాగున ప్రేమించగలడు అని బైబిల్ ప్రశ్నిస్తుంది. దేవుని మాత్రమే ప్రేమిస్తున్నారా మీరు? సహోదరుని ద్వేషిస్తున్నారా? ఎవరి మీదైనా మీకు ద్వేషం ఉందా? చదవండి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 4 వర్స్ 21 అనుకుంటా, 20 ఇంచుమించుగా 21 వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 21 వచనం. తన సహోదరుని చూచుచున్న సహోదరుని ప్రేమించమంటున్నారు దేవుడు. అతను నేను ప్రేమించకపోవచ్చు. అందరూ మనల్ని ప్రేమించాలనేది మనకుంటుంది, కానీ వాళ్ళకి దేవుని యొక్క వాక్యం తెలియదు. వారి సహోదరుని వారు ప్రేమించాలని తెలియదు. తెలిసిన వాళ్ళే ప్రేమించట్ల వాక్యం వారి సహోదరుల్ని. తెలియని వాళ్ళు ఎలా ప్రేమిస్తారు? కానీ మనకు దేవుడు మాట్లాడుతున్నారు మనతో. సహోదరుని ప్రేమించకపోతే వాడు దేవుని ప్రేమించట్లేదని అర్థం. సహోదరుని ప్రేమించడం కొన్ని మాటల్లో చెప్తున్నాను, అందులో 1, 2, 3 మెట్లు చెప్తున్నాను. క్షమించేయటం. నీ సహోదరుడు నీకు విరోధంగా ఏమైనా చేశారంటే క్షమించాలి. పేతురు గారు అడిగారు, ప్రభువా నా సహోదరుడు నాకు విరోధంగా పాపం చేస్తే, నన్ను దుఃఖపడితే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా? ప్రభు వెంటనే జవాబిచ్చారు, 7 కాదు 7 70 సార్లు, అంటే 490 సార్లు క్షమించాలని అన్నారు. మనకి విరోధంగా మాట్లాడేవారు, మనల్ని గాయపరిచేవారు, మన పేరు చెడగొట్టేవారు ఉంటారు. వారిని క్షమించి మనం ముందుకు సాగగలం, లేకపోతే సాగలేం. కాబట్టి వారిని ప్రేమించాలంటే వారిని క్షమించాలి. ఇంకో మెట్టు, వారికి స్ట్రైట్ ఫార్వర్డ్గా వందనాలు చెప్పాలి. అటు తిరిగి వందనాలు చెప్పకూడదు, అది పద్ధతి కాదు. వందనాలు చెప్పేటప్పుడు ఆగాలి, ఒక క్షణం ఆగి పూర్తి వందనాలు చెప్పాలి. కొంతమంది సగం వందనాలు చెప్తారు, అలా చేయకూడదు. అవతల రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారో లేదో గమనించి మనస్ఫూర్తిగా. మూడోది, వారు ఆపదలో ఉన్నారు, ఏదైనా అవసరాలు ఉన్నారు, వారికి సహాయం చేయాలి. సహోదరుని ప్రేమించడం అంటే అదే. నీకు ఉన్నప్పుడు సహాయం చేయటం ఒక మెట్టు అయితే, నీకు లేనప్పుడు సహాయం చేయటం రెండో లోతైన మెట్టు. అది తనకు కలిగింది 2 కాసులు, అయినా ఆమె కానుక డబ్బాలో వేసేసింది. ఆమె ప్రశంసించబడింది. ధనవంతులు విస్తారమైన కానుకలు ఇచ్చారు, అసలు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా పల్లెత్తి చెప్పలా ప్రభు. ఆ బీద విధవరాలు తనకున్నది 2 కాసులు, అది తనకు కలిగినదంతయు తన జీవనం అంతయు అని అన్నారు ప్రభు. తన జీవితమే కానుక డబ్బాలో వేసేసింది. నీకు ఒకవేళ లేమి ఉన్నా కష్టం ఉన్నా, నువ్వు తినే రొట్టెలో సగం నీ సహోదరునికి పెట్టు. నీ ఇంట్లో కిలో బియ్యం ఉంటే 1 అర కిలో నీ సహోదరునికి ఇవ్వు. అది దేవుని యొక్క ప్రేమ. పూర్తిగా క్షమించు. మళ్ళా దానిని ఇక మార్చే ప్రయత్నం చేయి. మాకు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అలా చేసేవారు బలంతో ఉదయించే సూర్యుని వల్లే ఉంటారు. తన సహోదరుల్ని ఆదుకునేవారు ఎక్కడ కూడా లేమిలోకి వెళ్ళరు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా పరీక్షించి చూస్తే ఇష్టపూర్వకంగా ప్రేమించాలి. ఇంకొక మెట్టు, ఇది ఇంచుమించు 5వ మెట్టు. ఇష్టం లేకుండా ప్రేమించకూడదు, ఇష్టపూర్వకంగా. ఈ మాట సంసోన్ అనే న్యాయాధిపతితో దెలీలా అనబడిన ఒక స్త్రీ చెప్పింది. అతడు ఆమెను మోహించాడు.
ఆమె అతన్ని మోహించలా. అతడు ఆమెను మోహించాడు. మోహించిన తర్వాత సంసోన్ని ఎలాగైనా కానీ బంధించాలనే ఆలోచనతో అతని బలం యొక్క రహస్యం ఎక్కడుంది తెలుసుకోవడం కొరకు ఈ స్త్రీని ఒక సాధనంగా, ఒక పావుగా వాడుకున్నారు ఫిలిష్టీయుల సర్దారులు. ఆమె ద్వారా రహస్యం రాబట్టాలనే ప్రయత్నం చేశారు. ఆమె ఎన్నిసార్లు అడుగుతున్నా కానీ సంసోన్ చెప్పట్లేదు ఆ విషయం. ఎందుకంటే ఆ విషయం మరుగు చేయబడాలి అని దేవుడు హెచ్చరిక చేశారు. అక్కడ హెచ్చరిక వదిలేసి ఈమె మాటి మాటికి ప్రాణం విసిగించేస్తుంది. నీ బలం ఎందులో ఉంది, నాకెందుకు చెప్పవు? ఈయన చెప్తాను అంటున్నాడు, అలా దాటేస్తున్నాడు. అప్పుడు ఒక మాట అంది ఆవిడ, న్యాయాధిపతుల గ్రంథం, ఇష్టపూర్వకంగా ప్రేమించే అనుభవం, న్యాయాధిపతుల గ్రంథం 16-15 చదువుతాం. 16 అధ్యాయము 15 వచనము. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో నున్నదో నాకు తెలియకపోతివని అతనితో అనెను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేని యందు ఉన్నదో నాకు తెలుపుకుపోతివని అతనితో చెప్పాను. మోసం చేయటం ఏంటి? ఆవిడ ఇతన్ని మోసం చేస్తూ ఉంది పాపం. ఆమె ఒక వేశ్య అని వ్రాయబడింది. వేశ్యలకి ప్రేమకు విలువ ఏమి తెలుస్తుంది? తెలీదు. సంసోన్ యొక్క రహస్యం రాబట్టాలని ఫిలిష్తీయులు ఎంత డబ్బులు ఇచ్చారో ఆ సర్దారు, ఫిలిష్తీయుల సర్దారులు ఒక ప్రతిష్ఠ చేయబడిన పరిశుద్ధిని పడేయాలని ఎంత లంచం తీసుకుందో కానీ నిజంగా ప్రేమించేవాళ్ళు కూడా ఆ మాట అనరు. అలాంటి మాటలు అక్కడ వాడింది. ఆ మాటలకు విసిగిపోయి తల వెంట్రుకల్లో తన బలం ఉన్నదని ఆ రహస్యం చెప్పేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రతిష్ఠ గురించి నీవు అవసరాన్ని బట్టే మాట్లాడాలి, ప్రస్తావించాలి, కానీ దాన్ని మాటి మాటికి నువ్వు చెప్పకూడదు. ఎవరి ప్రతిష్ఠ వారికే ఉంటుంది. ఆ మాట అన్న తర్వాత అతనికి నష్టం జరిగింది, అది వదిలేస్తాం. ఇక్కడ నుండి ప్రభుని మనం ఎలా ప్రేమించాలనే సబ్జెక్టు మాత్రమే తీసుకుంటున్నాం. ఇష్టపూర్వకంగా ప్రేమించాలి. వాక్యం విని కష్టపడి అబ్బో ప్రేమించాలంటే ఆయన ఎక్కడో ఉంటారు పరలోకంలో, ఆయన కనపడరు అని విసుగుతూ మూలుగుతూ సణుగుతూ ప్రేమించకూడదు. మీరు భోజనానికి కూర్చున్నారు, ఎవరైనా మిమ్మల్ని పిలిచారు భోజనానికి, పళ్ళాలు విసురుతా, కూరలు విసురుగా వడ్డిస్తా, ఎవరైనా వడ్డిస్తే మీరు భోజనం చేయగలరా? ఒక ముద్ద తిని 2-4 ముద్దలు తిని లేచిపోతారు, చాలేండి అని. నీవు దేవునికి అందించే ప్రేమ నీ హృదయంలో నుండి బయలుదేరుతుందా? ఇష్టపూర్వకంగా నీ ప్రభుని నువ్వు ప్రేమిస్తున్నావా? ఈ వాక్యం వింటున్నా దేవుని బిడ్డ, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, అదే ప్రభు చెప్పింది, పూర్ణ శక్తితో, పూర్ణ జ్ఞానముతో ఇష్టపూర్వకంగా ప్రేమించాను. ఎందుకంటే ఆయన మనస్ఫూర్తిగా స్నేహించాను అని అన్నారు హోషేయ ప్రవక్తతో. తన ప్రజలను ఎలా ప్రేమించారు, ఎలా స్నేహించారంటే మనస్ఫూర్తిగా నేను నిన్ను స్నేహించి తిని అని అన్నారు. ఆయన ఏది చేసినా ఆయన మనస్ఫూర్తిగా చెప్తారు, ఇష్టం చేస్తారు. ఆయన మాట్లాడారంటే మనస్సు విప్పి మాట్లాడతారు. ఆయన ఆస్వాదించారంటే చేతులెత్తి ఆస్వాదిస్తారు. ఆయన ఏదైనా ఇచ్చారంటే ఆకాశపు వాకింగ్లు తెరిచిస్తారు, తన గుప్పిలు తెరిచిస్తారు. మనుషులు కొలిసినట్లుగా ఆయన కొలవరు. దేవునికి మహిమ కలుగును గాక. లోకం ప్రేమిస్తున్నట్లుగా ఆయన ప్రేమించరు. ఆయన ప్రేమకు మనుషుల ప్రేమకు అసలు పొత్తు లేదు. సముద్రాలు ఎన్నో ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో ఆకాశాలు ఉన్నాయి. ఆకాశాలు సముద్రాలు ఏకమైన, విశ్వమంతా ఏకమైన, కానీ ఆయన ప్రేమ ముందు అది ఆవగింజ కంటే ఇంకా చిన్నగానే ఉంటుంది. అంత గొప్ప ప్రేమ మన దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా.
ఇష్టపూర్వకంగా ప్రేమించండి. ఎవరైనా ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపించబడును గాకని పౌలు గారు హెచ్చరిక చేసిన మూలవాక్యంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఇష్టపూర్వకంగా ప్రేమించండి, ఎక్కువగా తలంచుకొని మొదటి స్థానం ఆయనకే ఇవ్వండి. పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా మనం పరీక్షించి 6వ మెట్టు 7వ మెట్టు మనం చూసి మనం ప్రభునందు సెలవు తీసుకుందాం, సంపూర్ణం చేసుకుందాం మెసేజ్ని. 6వ మెట్టు ఆయన సేవ చేస్తే ఆయనను ప్రేమించటం అవుతుంది. తెలుసా మీకు, ఆయన సేవ చేస్తే ఆయనను ప్రేమించిన ఆ అవకాశం దొరుకుతుంది. ఆయన ప్రేమించిన వారు అవుతారు. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 21వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. ద బుక్ ఆఫ్ జాన్ 21:15. రాసుకునేవారు 17 వరకు రాసుకోండి. రాసుకునేవారు యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 రాసుకోండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రవ్వా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయారు సీమోను. ప్రభు వచ్చి, ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు, సేవ వదిలేసి చేపలు పట్టడానికి ఎందుకు వెళ్ళావని అడగల. సీమోను పేతురుని ప్రభు అడిగిన ప్రశ్నకి ఆయన మనస్సు విరిగిపోయింది, నొచ్చుకున్నాడు. 3 సార్లు ఒకే ప్రశ్న అడిగారు ప్రభు, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా, వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సీమోనునే అడిగారు. అక్కడున్న తోమా ఉన్నారు, అక్కడ యోహాను ఉన్నారు, శిష్యులు ఉన్నారు, వారిని అడగల. ప్రభు నిన్నే అడుగుతారు ప్రియ దేవుని బిడ్డ. వేరాస్ ద లీడర్షిప్ హ్యాస్ గివెన్ టు యూ, నాయకత్వం నీకు ఇవ్వబడింది, బాధ్యతలు నీకు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకి పేతురు స్థాయిలోనే ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. మీరు చూడండి, సేవకి ముందు పేతురుని పిలిచారు ఆయన. చల్లారిపోయిన తర్వాత కొంచెం వారు వెనక్కి వెళ్ళిపోతే కొంచెం శిష్యులు యూదుల భయంతో జీవనోపాధి ఎలాగని అప్పుడు పేతురుని అడిగారు ఆయన. అపోస్తుల యొక్క పేర్ల వరుసలో ముందు పేతురు గారి పేరే ఉంటుంది. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన నూతన యెరూషలేము యొక్క పునాదుల మీద మొట్టమొదటి పేరు పేతురు గారిదే ఉంటుంది. పేతురు గారికి ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చారు, మిగిలిన వారికి ఇవ్వలేదని కాదు. ఒక విధంగా చూస్తే పేతురు గారిని అపోస్తులలోకి హెడ్గా, నాయకుడిగా నియమించారు ఆయన. కొంచెం ఆయన వెనక్కి వెళ్ళిపోతే, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా సీమోను, యోహాను కుమారుడైన సీమోను అని ప్రభు అడిగారు. 3 సార్లు ఆ మాట అనేటప్పటికీ ఆయన నొచ్చుకుని, ప్రభు నీవే ఎరుగుదువు అనేటట్టు మాట్లాడారు పేతురు గారు. నా గొర్రె పిల్లల్ని నువ్వు నిజంగా ప్రేమిస్తావు అంటే నా గొర్రె పిల్లల్ని కాయుము, నా గొర్రెల్ని మేపము, ఈ మాటలే చెప్పారు. అంటే ప్రభుని ప్రేమించడం అంటే ఆయన సేవ చేయటం. ఆయనకు సేవ చేయటం అని అంటే ఆయనను ప్రేమించటం. సేవ పలు విధాలుగా ఉంటుంది బైబిల్ ప్రకారంగా. సంపూర్ణ సేవ, వారు అన్నీ వదిలిపెట్టి వచ్చి సేవ చేస్తారు. ఉద్యోగాలు చేస్తూ కొంతమంది సేవ చేస్తారు. చాలా త్వరగా వారు రాజీనామా చేసి వచ్చి సేవ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అంటే విమర్శించకూడదు, కానీ బైబిల్ ప్రకారంగా కుటుంబ పోషణ కొరకు వారు ఉద్యోగాలు చేస్తున్నామని అంటున్నారు, కానీ అది సంపూర్ణమైన సేవ కాదు. అట్టి వారు లాభప్రాప్తి కొరకు మాత్రమే, ఉద్యోగమే రక్తం పీల్చేస్తుంది. ఉద్యోగంలోనే సగం శక్తి ధారపోసేస్తారు, 30% శక్తి, మిగిలిన పావు ఇక కుటుంబానికి మిగిలిన పనులకి అయిపోయింది. ఇంక సేవ ఏం చేయగలరు? నేను విమర్శిస్తున్నాను అనొద్దు, మేము చేసిన వాళ్ళమే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు. మాకంటే ఎంతోమంది పరిశుద్ధులు వదిలిపెట్టి వచ్చారు దేవుని కొరకు. అయితే 3వ భాగం ఉంది, విశ్వాసులు కొంతమంది ఆయన యొక్క పరిచర్య చేస్తారు.
ఆసక్తి కలిగి దేవుని వెతుకుతూ, దేవుని యొక్క పరిచర్య ఎక్కడుందో వెతుకుతూ, వారు పరిపూర్ణంగా దేవుని చేత సేవ కొరకు పిలువబడితే సంతోషమే. లేదా వారికి ఇవ్వబడిన ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ దేవుని యొక్క సేవకులకు వారు కుడి భుజంగా, ఎడం భుజంగా ఆ మందిరంలో వారు పునాదులుగా లేదా స్తంభాలుగా ఉంటే దానివల్ల దేవుని యొక్క సేవకులకు ఆయాసం తగ్గుతుంది, దేవుని యొక్క పని ఇంకా ఎక్కువగా జరుగుతుంది. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట నేను మీ ముందు మరలా ఉంచుతున్నాను. ఈ 3 విషయాలు, సేవలో 3 భాగాలు చెప్పి, పరిపూర్ణమైన సేవ, ఉద్యోగాలు చేస్తూ సేవ, మూడోదిగా ఉద్యోగాలు చేస్తూ సేవలో పౌలు గారిని మాదిరిగా తీసుకుంటున్నారు. ఆయన డేరాలు కుడతాను, ఎంతకాలం కుట్టాడో చూడండి బైబిల్లో. దాన్ని మాదిరిగా తీసుకోవద్దు, అలా చెప్పేవాళ్ళు పౌలు గారు కాదు, మర్చిపోవద్దు దయచేసి. పౌలు గారు వేరు, మీరు వేరు. మూడోదిగా ఇలా టీం మెంబర్స్గా, సేవకులకు సహాయకులుగా. అయితే దయచేతని యాజకత్వం మీకు ఇచ్చున్నానని ప్రభు అహరోన్తో అతని యొక్క గోత్రికులతో అన్నారు. కాబట్టి ఆయనను ప్రేమించడం అంటే ఆయన సేవ చేస్తే ప్రేమించినట్లే. బెర్క్మెన్స్ గారు ఒక పాట, చాలా పాటలు రాశారు, అందులో ఒక మాట రాశారు, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. వాస్తవం, పిలిచావు నీ సేవకై, వాస్తవం, దానిని మరిచేదన్నా. ఆయన కొరకు జీవించటం, ఆయన సేవ చేయండి, ఆయనను ప్రేమించిన వారు దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాటలకి పేతురు గారు తిరిగి దేవుని వైపు తిరిగారు. ఆ తర్వాత పేతురు గారు ప్రసంగం చేస్తే ఆ ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు. పేతురు గారి ద్వారా అన్ని వేల ఆత్మలు రక్షించబడాలి. ఆ తర్వాత వేల ఆత్మలు, లక్షల ఆత్మలు రక్షించబడ్డాయి. దేని కొరకునంటే ఆ దైవజనుడు తిరిగి చేపలు అమ్మడానికి వెళ్ళిపోతే ఈ ఆత్మలన్నీ ఏమైపోతాయి. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, నీవు సేవను వదిలిపెట్టి తిరిగి ఒకవేళ వెళ్ళిపోతే రక్షించబడాల్సిన ఆత్మలన్నిటి గురికి లెక్క నీవే అప్పచెప్పాలి. సేవను వదిలిపెట్టి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎవరో ఒకరు చేస్తారులే, దేవుడు నాకు బదులుగా ఇంకొకరిని లేపుతారులే అని అనొద్దు. ఎవరికి అప్పగించింది వారికే సేవ ఎక్కువగా చేయండి, ప్రభుని ప్రేమించేవారు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరిగా శ్రమలు కలిగినా దేవుని విడిచిపెట్టకపోవటం, ప్రభుని ప్రేమించటం. రోమిలికి రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. రోమిలికి రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవుడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవం అయినను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరుపరచువారు ఎవరు అని ప్రశ్న అడుగుతుంది బైబిల్. విశ్వాస జీవితమైన, సేవ జీవితమైన, సేవలో, విశ్వాస జీవితంలో శ్రమలు వస్తూ ఉంటాయి. సేవకులకే రావు, విశ్వాసులకి వస్తాయి. విశ్వాసులకి రావు, సేవకులకి వస్తాయి. మరి శ్రమలు వచ్చినప్పుడు కొందరి ఆత్మీయ స్థితి చల్లారిపోతుంది. నేను ఇంత విశ్వాసం కలిగి వెంబడిస్తూ ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, కొందరి సేవకుల ఆత్మీయ స్థితి ఇంత సేవ చేస్తున్నాను, అన్నీ వదిలిపెట్టేశాను, నాకే వచ్చి పడ్డాయి. అవతలోళ్ళు చూడండి, వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు, కనీసం నాకు సరైన వాహనం లేదు. వాళ్ళకి చూడండి ఏసీ కారులు, వాళ్ళకి చూడండి ఎన్ని అంతస్తుల బిల్డింగ్లు, ఎన్ని బెడ్రూమ్స్, మాకు ఉండడానికి కూడా సరైన స్థలం లేదు. ప్రియ దేవుని బిడ్డ, వారితో నీకెందుకు పోలిక? అపోస్తుల పిలుపు నీది, వారిది కాదు. అపోస్తులకు ఇవ్వబడే స్థానం నీది, వారిది కాదు. ఒకవేళ వారు ఆ స్థితిలో హెచ్చించబడి దేవుని ప్రేమించే స్థితిలో ఉంటే పర్వాలేదు. కొందరికి ఐశ్వర్యం విస్తరించిన తర్వాత సుఖభోగాల వైపు ఎక్కువగా తిరుగుతారు. అలాంటి వారు పరిపూర్ణంగా సేవ చేయడానికి ఈ సుఖభోగాలు ఆటంకపరుస్తూ ఉంటాయి. అవి ఊరుకో. ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ సుఖభోగాలతో మీ జీవితాన్ని జీవించేస్తున్నారో, దేవుడు మీకు ఇస్తున్న డబ్బులు వ్యర్థపరుస్తున్నారా, మీ సొంత ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారా? సేవకులారా, దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు వాక్యం ద్వారా. అది నేనైనా పర్వాలేదు, నన్ను అడుగుతారు దేవుడు.
దేవుడు ఐశ్వర్యం ఇచ్చింది ఆయన పని కొరకు. నీ జీతం నీదే, 10వ వంతు నీదే. ప్రియ దేవుని బిడ్డ, ఆ 10వ వంతు విస్తారంగా వచ్చి అవి లక్షల రూపాయలుగా, కోట్ల రూపాయలుగా విస్తరిస్తూ ఉంటే వాటిని నువ్వేం చేస్తున్నావు? అదొక ప్రశ్న మాత్రమే అడుగుతున్నాను. దేవుని వైపు తిరుగు. దేవుని పని కొరకు వాడు, నీ కొరకు వాడు కొంతవరకే. ఎందుకంటే నువ్వు ప్రతి రూపాయికి దేవునికి లెక్క చెప్పాలి కదా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, రెండోది, సేవకులైన వారికి ఆరోగ్యపరమైన సమాధానం లేని పరిస్థితుల్లోనైనా, ఆర్థికపరమైన లేదా సాతాను వలన, దేవుని ఎరుగని అన్యజనుల వలన, కొన్ని ప్రకృతి వైపరీత్యాల వలన కొన్ని విధాలైన శోధనలు, శ్రమలు వస్తాయి విశ్వాసులైన సేవకులైన. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వదిలిపెట్టేస్తున్నారా ప్రభువుని? చెప్పండి. ఎందుకు అనవసరంగా విశ్వాస జీవితంలోకి వచ్చాను? నాతో మాట్లాడుతూ ఒక సహోదరుడు, చాలా అనుభవాలు ఉన్నాయి, అదే మాట అన్నాడు. ఇందులోకి వచ్చాను, నాకు ఏది కలిసి రాలేదు, అందుకే వెళ్ళిపోతున్నాను క్రిస్టఫర్ అని అన్నాడు. శ్రీను అనబడిన ఒక తమ్ముడు రక్షించబడిన కొత్తలో 1 సంవత్సరంలోపే 30 పాటలు రాసేసాడు. ఆ తర్వాత పూర్తిగా తప్పిపోయాడు. ఎందుకనంటే అతడు అనుకున్నవి జరగలేదు, కొన్ని శ్రమలు విస్తరించబడ్డాయి. దేవుడు మీతో పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నారు. ఏమన్నారు ఆయన? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, అవునా, ఉన్నవైనను, రాబోవైనను, లేదా అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుండి, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేర్వని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి తీర్మానం కలిగిన స్థితిలోకి వెళదాం. ఎత్తైనను, లోతైనను. లోత అంటే శోధన, కన్నీటి అనుభవాలు, బాకాలోయ. ఎత్తైన అనుభవం అంటే ఇందాక చెప్పానే, బాగా ఐశ్వర్యం ఎక్కువైనా, ఏదొచ్చినా కానీ నీ ప్రభుని ప్రేమ నుండి నువ్వు దూరం అవ్వకూడదు. ఏ మనుష్యులుడు దేవుని యొక్క ప్రేమ నుండి నీ హృదయాన్ని వేరు చేయకుండా, ఏ లోకం నీకు దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యం, లేకపోతే నీ అంతటా నీవు తెచ్చుకున్న ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు, ఎక్కడ కూడా దేవుడు నిన్ను ఆస్వాదించిన కొలది, ఎదిగిన కొలది ఒదిగుండాలని మన తెలుగు భాషలో ఒక సామెత ఉంది. అలా కూడా నువ్వు ఎంత ఎదుగుతావో అంత ఒదిగుంటు, అప్పుడు ఇంకా ఆత్మ సంబంధంగా ఎదుగుతావు నీవు. ప్రియ దేవుని బిడ్డ, నీకు అనుమతించబడే చిన్న చిన్న శ్రమల, శోధనలకి నువ్వు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. అవి ఎంత బాధలైనా కానీ, ఎంత శ్రమైనా, కరువైనా కానీ ప్రభు కొరకు అలాగే ఉండండి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, మాకు విడుదల వద్దు అని వారు శ్రేష్టమైన పునరుత్థానం కోరి యాతన పెట్టబడ్డారు. రిఫరెన్స్ చెప్తాను. శ్రేష్టమైన పునరుత్థానం కోరి ప్రభు యొక్క రాకడ మాకు కావాలని వారిని రంపాలతో కోసేస్తూ ఉంటే, వారిని కొరడాలతో కొట్టేస్తూ ఉంటే, వారి చర్మం నిలుగున ఒలిచేస్తూ ఉంటే, యేసు ప్రభు కావాలా, మీకు విడుదల కావాలా అంటే, మాకు యేసు ప్రభు కావాలి, మాకు విడుదల వద్దు అని వారు యాతన పెట్టబడ్డారు. దేవుని కొరకు ఏర్పరచబడిన పరిశుద్ధులకు అలాంటి పరీక్షలు వస్తూ ఉంటాయి. మాకు యేసు కావాలనే తీర్మానంలో ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. హెబ్రీ పత్రిక 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. ఈ అనుభవాలన్నీ ప్రభుని ఎక్కువగా ప్రేమించేటట్లు చేస్తాయి. మీరు ఎక్కువగా ప్రభుని ప్రేమించారంటే బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఆయన రాకడ వరకు 2వ పార్ట్లో వినండి. ప్రభుని ప్రేమించడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో దేవుడు మన వెనుకల్లో తన మాటలను ఆశీర్వదించి ఆయన రాకడలో ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టుదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని తీర్మానంలోకి వెళ్ళండి. కళ్ళు మూసుకొని తీర్మానంలోకి వెళ్ళండి. ప్రభువా, నేను నా పాపముల కొరకు పశ్చాత్తాపడుతున్నాను. నా కన్నీటితో ఉన్న యొక్క హృదయాన్ని
నీ సిలువ త్యాగాన్ని నేను తేరి చూస్తున్నాను. నా కన్నీటితో నీ పాదాలు కడుగుతున్నాను, నేను ముద్దు పెట్టుకుంటూ నిన్ను స్తుతిస్తున్నాను. నీ ఆజ్ఞల్ని నేను మరచేవాడను కాను, నా స్వాభిప్రాయాన్ని పక్కన పెట్టి నీ ఆజ్ఞల్ని నేను అనుసరిస్తానని తీర్మానం తీసుకుంటున్నాను. నా సహోదరుని నేను ద్వేషించను ప్రభా, తీర్మానం తీసుకోండి. ఇక మీదట నీ కొరికే జీవిస్తాను ప్రభా. సేవను వదిలిపెట్టను ప్రభా, నీ సేవ చేస్తాను. నీ సేవ చేస్తూ చేస్తూ వెనక్కి వెళ్ళిపోయాను ప్రభా. నాగడి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూస్తున్నాను. ఇక మీదట నా చూపులు మీ సింహాసనం వైపుకే మరల్చుకుంటున్నాను. శ్రమలైనా శోధనలైనా నేను ఎక్కడ ఎప్పుడు ఇక మీదట విడిచిపెట్టను ప్రభువా. నిన్ను ప్రేమించే కృపనివ్వండి, అడగండి. దేవుడు అట్టి కృప యేసుక్రీస్తు పేరిట మనకు దయచేదురుగాక. ఆమేన్. తలలోంచండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి ప్రభు, అయా మిమ్మల్ని మేము ఏ విధంగా ప్రేమించవలనో మీ వాక్యము ద్వారా నేర్పించినందుకు స్తోత్రములు. మా పాపముల కొరకై సరైన ప్రకారముగా పశ్చాత్తాపం మాలో కలిగించండి. మేము మీ కొరకై జీవించే కృప దయచేయండి. మీ ఆజ్ఞలను మేము గైకొనుచు మా సహోదరులను ప్రేమించే వారుగా మార్చండి. మిమ్మల్ని ఇష్టపూర్వకంగా ప్రేమించుటకును మీ సేవ చేయుటకును ఎన్ని శ్రమలు కలిగినను మమ్మను విడిచిపెట్టని తీర్మానము మాకు దయచేము దేవా. మీరే మమ్మల్ని మీ రహస్య రాకల్లో మీ ఎదుట నిలబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తలలోంచండి. ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు పేరిట ఉచ్చరిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడైండునుగాక. హల్లెలూయా. ప్రభు మీ అందరికీ తోడైండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రభు స్తోత్రాలు.